ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయు తెలుగు వ్లాగ్స్. మహానంది ట్రిప్ మేమైతే ఎన్నో రోజుల నుంచి అయితే అనుకుంటున్నాము. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఇంకా ఫైనల్గా అయితే మాకు ఆ శివుడు ఇప్పుడు పిలిపించుకున్నాడు అనమాట. ఇక్కడైతే మేము రాగానే రూమ్ అయితే చూసారు కదా, ఈ రూమ్లో అయితే మేము నైట్ స్టే చేసాము. ఇంకా అక్కడే నిద్ర కూడా చేసినట్టు అనమాట. ఇక్కడ చూసారు కదా, రూమ్స్ అయితే నీట్గా ఉన్నాయి. మేమైతే సింగిల్ రూమ్ తీసుకున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బెడ్, మళ్ళీ ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చారు, ఎందుకంటే పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా. ఇక్కడ మనకి వాష్రూమ్ కూడా నీట్గా పెద్దగానే ఉంది. ఇంకా మాకు దీని కాస్ట్ వచ్చేసి 400. ఇంకా బేరం ఆడితే మాత్రం ఖచ్చితంగా తగ్గేవాళ్ళు. ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది కదా ఈ మహానంది, గరుడ నంది అని చెప్పి. ఇక్కడ నుంచి మనకి 3 minutes మాత్రమే ఉందన్నమాట. ఇక్కడ మహానందిలో రూమ్స్ అయితే చాలా తక్కువగా, మళ్ళీ ఎక్కువ రూమ్స్. ఇంకా టెంపుల్ పక్కన కూడా చాలా సత్రాలు, ఇంకా హరిత రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ముందుకు వెళ్తుంటుంటే ఇక్కడ మేము రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా ముందుకు వెళ్ళగానే మనకి ఫస్ట్ అయితే ఈ పార్క్ కనిపిస్తుంది. నందీశ్వరుడు పెద్దగా ఉంటాడు కదా, ఆ పార్క్ అనమాట. ఇంకా అన్ని పక్క పక్కన అనమాట. అయితే మహానందిలో మనకి ఫస్ట్ టెంపుల్ అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ టెంపుల్లోకి అయితే మేము వెళ్ళలేము, తర్వాత చూసుకున్నా. ఈ శ్రీ గరుడ నందీశ్వరుడు ఆలయం అనమాట. అయితే నేను వీడియో చూసేదాకా నాకు తెలియదు అనమాట ఈ టెంపుల్కి వెళ్ళాలని. ఇంకా తర్వాత అలా ముందుకెళ్ళగానే మనకి మెయిన్ నంది కనిపిస్తుంది కదా, ఎంత బాగుందో వ్యూ కూడా చూడండి, చాలా బాగుంది. అక్కడైతే రష్ అయితే ఏం లేదు, కానీ కంటిన్యూగా అయితే దర్శనం అయిపోయే కొందికి వస్తూ ఉన్నారనమాట నిదానంగా. ఇంకా అలాగో టెంపుల్ చూస్తారు కదా ఎంత పెద్దగా కనిపిస్తుందో. ఆ సరౌండింగ్ మొత్తం టెంపుల్కి సంబంధించింది. ఇక్కడ కనిపిస్తుంది కదా పార్కింగ్, మీకు వెహికల్స్ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత తక్కువ రష్ ఉందనేది. కానీ సమ్మర్లో అయితే అదిరిపోతుందని చెప్పచ్చు, ఎందుకంటే పైన కాబట్టి. చూసారు కదా హరిత హోటల్స్, ఇక్కడ దీనికి ఎదురుగానే మేము కార్ పార్కింగ్ చేసి పక్కనే ఉంది చూడండి, నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళగానే ఎంట్రన్స్ ఉంటుంది, దానికి ఎదురుగానే మనకి ఈ నందీశ్వరుడు దర్శనం అయితే అవుతుంది మనకి. ఇక్కడ నుంచి మనకి లోపలికి ఒక 2-3 minutesలో నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకి ఇది మెయిన్ ఎంట్రన్స్ ముందు ఉంటుంది బోర్డు, ఏమేమి చూడాలి అని చెప్పేసి. ఇంకా లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్ చూస్తారు కదా ఎంత బాగుందో. మళ్ళీ మనము ఈవే నుంచే మనం ఎగ్జిట్ కూడా అవ్వచ్చు, సైడ్లో కూడా ప్లేస్ ఉంది, అటు నుంచి కూడా వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడ్ గేట్స్ ఉన్నాయి అనమాట, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంత ఖాళీగా కనిపిస్తుందో. ఇంకా మెయిన్ అక్కడ శివుడు పార్వతి కనిపిస్తున్నారు కదా, అది మెయిన్ లోపల నుంచి గేట్ ఉంటుంది. అందులో నుంచి వెళ్ళాక మనకి కోనేరు అనేది కనిపిస్తుంది. ఒకవేళ కోనేరు కనిపిస్తుంది, తర్వాత మళ్ళీ దాని నుంచి లోపలికి వెళ్తే ఇంకా పెద్ద కోనేరు కనిపిస్తుంది అనమాట. అందులో వాటర్ ఇటు బయటకు వస్తాయి అనమాట, మీకు అది కూడా చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, నేనైతే కోనేరులో స్నానం చేయకుండా డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోదామని చెప్పి అయితే ఇలా వచ్చేసాను అనమాట. ఇక్కడ మనకి నందీశ్వరు చూసారా లోపలికి వచ్చాక ఎంత బాగా కనిపిస్తుందో. అసలు ఎండ మాత్రము ఇంకా స్టార్ట్ కాలేదు, మా దర్శనం అయిపోయి బయటకు వచ్చాక ఎండకి అసలు దాహం అసలు ఎలానో అయిపోయిందనమాట. ఇంకా ఎండ స్టార్ట్ కాకముందే ఇట్లా ఉందంటే ఇంకా స్టార్ట్ అయినాక వచ్చారనుకోండి ఇంకా చాలా దారుణంగా ఉంటుందని చెప్పచ్చు. ఇంకా రూమ్స్లో అయితే చాలా కూల్గా ఉంది. ఇగో కనిపిస్తుంది కదా, అసలు కోనేరు ఎంత బాగుందంటే ఇట్లా మనం ఒక 1 coin వేసినా కూడా ఎంత క్లియర్గా కనిపిస్తుందో. మా చిన్నోడిని ఎత్తుకొని స్నానం చేపిస్తున్నాడు మా ఆయన ఇక్కడ. కానీ అందులో ఎవరిదో ఒక చిన్న ఐడి కార్డు ఇట్లా పడిపోయి కూడా ఉంది, అది ఎంత నీట్గా కనిపిస్తుందో అంటే అర్థం చేసుకోండి. ఆ వాటర్లోకి నాకు దిగాలనిపించింది, కానీ ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా అని చెప్పి నేను దిగడానికి ఇష్టపడలేనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు అయితే అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఆ వాటర్ చూస్తే మాత్రం ఎవరు దిగకుండా ఉంటారు. అక్కడ మా ఆయన చూడండి అస్సలు ఎలా ఆడుతున్నాడు. అయితే ఈ వాటరు పైన కొండలపై నుంచి వస్తుందన్నమాట. అయితే గర్భాలయం కింద నంది నోటి ద్వారా ఎప్పుడు ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ వాటరే మనకి ఇక్కడికి వస్తుందన్నమాట. ఇంకా అక్కడ 2 holes ఉంటాయి, ఆ వాటర్ ఇందులోకి వస్తాయి. మళ్ళీ ఇక్కడ ఉన్న వాటర్ ఇక్కడ ఉండిపోవన్నమాట. ఈ వాటర్ మళ్ళీ ఇంకొక 2 holes ఉంటాయి అన్నమాట. ఆ 2 holes నుంచి కంటిన్యూ వెళ్తూనే ఉంటాయి అనమాట. ఇంకా ఫ్రెష్ వాటర్ అనమాట కంటిన్యూ. అందుకే ఈ ప్లేస్ అంతా బాగుందని చెప్పచ్చు. ఇంకా ఈ వాటర్ అనేది బయటకి ఎక్కడ వెళ్తాయో అవి కూడా చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా అసలు వాటర్ అయితే అసలు హైలైట్ ఉన్నాయి కదా.
ఇక్కడ మా ఓడైతే సింగిల్గా ఆడుకోవడానికి భయపడుతున్నాడు. అందుకే వాళ్ళ డాడీని ఏదో బాధితుల్ని కాపాడినట్టే ఫీల్ అవుతారు. ఇక ఫైనల్గా ఇక నేను కూడా ఇక్కడ ఒక చిన్న ఆట అయితే ఆడేసుకున్నాను అనమాట. మా ఆయన తిట్టాడు కంపల్సరీ కోనేరులో మునగాలని చెప్పి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసేసాము. అంటే బ్యాక్ సైడ్ మళ్ళీ వచ్చేసాము. ఇక్కడ 2 కోనేరులు ఉంటాయి స్టార్టింగ్లో. ఆ 2 కోనేరులో ఫిష్లు ఎక్కువ ఉన్నాయి అనమాట. మా బిట్టు అలిగిపోయాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఫిష్లు ఉన్నాయి, నేను మళ్ళీ ఇక్కడ స్నానం చేస్తా అని. కానీ నేను ఒప్పుకోలేను. ఆ వాటర్ ఇందులోకి వస్తాయి, మళ్ళీ ఈ వాటర్ కూడా కంటిన్యూ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. కానీ ఫ్రెష్గా అయితే ఉన్నాయి, సేమ్ అక్కడ ఎలా ఉన్నాయో ఇక్కడ. కానీ ఇది చిన్న ప్లేస్ అని చెప్పొచ్చు, చిన్న పిల్లలు కానీ ఎవరైనా ఆడుకోవచ్చు. ఆ లోపల ఉందంటే కొంచెం పెద్దది. ఇక్కడ కనిపిస్తుంది కదా, వన్ సైడ్ బాయ్స్, వన్ సైడ్ గర్ల్స్ అనమాట. చాలా బాగా సెట్ చేశారు కదా. నా బ్యాక్ సైడ్ శివయ్య కనిపిస్తున్నాడు కదా. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అందరూ ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి మీకు క్లియర్గా కనిపిస్తుందని చెప్పి అనుకుంటున్నాను. ఈ కోనేరులో ఉన్న వాటర్ అంతా ఆ చుట్టుపక్కల ఉన్న అరటి తోటలు ఉంటాయి, ఆ అరటి తోటల్లోకి వెళ్ళిపోతాయి అనమాట. వాటికి ఇంకా వాటర్ అవసరం లేదు వేరుగా. ఇక్కడ మీరు చూస్తుంది జువ్వి చెట్టు, ఇంకా మర్రి చెట్లు ఉన్నాయి. అసలు చాలా బాగున్నాయి. దర్శనం అయితే చాలా ఈజీగా అయిపోయింది. కానీ మేమే కోనేరులో మా వాళ్ళు అసలు రాలేరు అనమాట. అందుకే కోనేరులోనే టైం పట్టిపోయింది. అందుకే ఆఫ్టర్నూన్ అయిపోయింది మాకు. అక్కడే 8:30కి వెళ్ళాము, ఆఫ్టర్నూన్ అయ్యిందంటే వీళ్ళ ఆటల వల్లనే. ఈ టెంపుల్ నల్లమల్ల అడవుల మధ్య చెట్ల మధ్య అసలు ఈ టెంపుల్ ఉండడం చాలా ప్రత్యేకం, ఎంతో అద్భుతంగా కూడా ఉంటుంది. ఇక్కడ ఆ పరమశివుడు అయితే స్వయంభుగా లింగ రూపంలో అయితే వెలిశాడు. ఇక్కడ కోనేరులలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి కూడా నమ్ముతూ ఉంటారు. తింటే దాదాపుగా 110 సంవత్సరాలు బతుకుతారు. 110 సంవత్సరాలు బతుకుతారు. కంపల్సరీ ఇక్కడికి మహానంది వచ్చిన వాళ్ళు కంపల్సరీ తినండి. తింటే చాలా పుణ్యం. మీరు చెప్పినా కానీ తింటలేదండి, మీరే చెప్పండి. నాకు పులిహోర నచ్చింది. ఈ టెంపుల్ స్టోరీ అందరికీ తెలిసిందే, కానీ తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తాను. అప్పట్లో కృతయుగంలో శిలాద మహర్షి ఉంటుండే. ఆయన సంతాన ప్రాప్తి కోసము ఇక్కడ ఘోర తపస్సు అయితే చేశాడు. అయితే ఆ ఘోర తపస్సు మెచ్చిన శివుడు అయితే 2 సంతానాన్ని అయితే ఇస్తాడు. వాళ్ళిద్దరు శివభక్తులతో అయితే ఉంటారనమాట. అయితే ఆ 2 కొడుకుల పేర్లు ఏంటంటే పర్వతుడు, తర్వాత నందనుడు. ఆ నందనుడు అయితే బాగా తపస్సు చేసేవాడు అన్నమాట. తపస్సుకు మెచ్చి శివుడు దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే శివుని చూసిన నందుడు స్వామిని ఏం కోరుకుంటారంటే, స్వామి నేను నీ పాదాల వద్దే ఉంటాను, నాకు నీ పాదాల దగ్గర ఉండేటట్టే చెయ్యు అంటే, అప్పుడు ఆ శివుడు ఏమంటాడంటే, నిన్ను నా వాహనంగా చేసుకుంటాను, నువ్వు ఇక్కడ తపస్సు చేసావు కాబట్టి నేను ఇక్కడ పుట్ట రూపంలో అయితే ఉంటానని చెప్పి అయితే అంటాడు. నంది మండలంకు చెందిన అక్కడ నందన రాజుకు సంబంధించిన గోవులు ఉంటుండే. ఆ గోవులలో ఒక గోవు మాత్రం అడవిలోకి వెళ్ళి మేత మేసి ఇంటికి వచ్చి పాలు ఇచ్చేది కాదనమాట. ఎందుకు పాలు ఇవ్వట్లేదని అయితే డౌట్ వస్తూ ఉంటుంది ఆ నందన రాజుకి. అయితే అక్కడ గోవు కాపరికి డౌట్ వచ్చేసేసి రాజుకు చెప్తాడు. అయితే ఆ రాజు కూడా పోయి చూస్తాడనమాట. అక్కడ పుట్ట మీద పాలు వదిలేస్తూ ఉంటుందన్నమాట. ఆ పాలన్నీ పుట్ట లోపల పడిపోతూ ఉంటాయి. ఆ నందన రాజు చూసి ఆశ్చర్యమైపోతాడు. అయితే అక్కడ అలికిడికి ఆ గోవు భయం పట్టి పుట్ట మీద కాలు పెట్టి ఆ గోవు అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. అయితే ఆ నందన రాజుకి కలలో ఆ రోజు రాత్రి శివుడు కనిపించి, నేనే ఆ గోవు తొక్కిన ప్రదేశంలో ఉంది, ఆ మహాశివుని నేనే, ఆ ప్రదేశంని పూజించమని అయితే ఆ నందనుడికి చెప్తాడు. ఆ నందనుడు ఇంకా అక్కడున్న స్థలాన్ని మొత్తము శిలారూపంలో చేస్తాడనమాట. ఈ శిలారూపంలో ఉన్న ప్లేస్ని ఆ శివుడి యొక్క స్వయంభు శివలింగముగా పూజిస్తారనమాట. ఇక్కడ ఉన్న ప్రదేశము స్టోరీ అనమాట ఇది. అంటే శివుడు ఆజ్ఞతో ఆ నందనుడు ఇక్కడున్న మందిరాన్ని అయితే నిర్మించాడు. చూశారు కదా, ఇక్కడ శివుడి యొక్క స్టోరీ మనకి ఎవరైనా చెప్తే అంత అర్థం కాదనమాట. అది నిదానంగా అర్థం చేసుకుంటే అక్కడ ఉన్న టెంపుల్ యొక్క విశిష్ట అయితే మనకి బాగా అర్థమైపోతుంది. బయటకు వచ్చాకైతే చాలా ఎండగా ఉందన్నమాట. అందుకే మేము వాటర్ మిలన్ తీసుకొని అయితే తినేసాము. ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పి అయితే అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.